అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది. ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు త్వరలో పని రంగంలో ఒక పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ఈ రంగంలో కొత్త అవకాశాలు అయితే మీకు కనిపిస్తాయి. ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉంటారు. జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం మంచిది. వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు లభిస్తుంది. ప్రమోషన్ కొరకు విషయాలు కూడా మీకు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భయాన్ని తొలగించుకోవాలి. ఇక పని ప్రాంతాల్లో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీకు మీ పనులను మీ పేరును చెడగొట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. ఈరోజు కొంతమంది వ్యక్తులతోటి అనవసరమైనటువంటి విషయాల గురించి ఈరోజు చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా మీరు మౌనంగా ఉంటేనే మంచిది, లేకపోతే గొడవల అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చెడ్డ వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. పని రంగంలో వెనుక భాగంలో కొన్ని చెడ్లు అనేవి ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పని జరుగుతుంది. పనిలో అడ్డంకులు ఉన్నా కూడా తొలగించడానికి ఒక సహాయం అందే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీ ప్రవర్తన కారణంగా చాలామంది మీ వైపు ఆకర్షితులు అవుతారు. వినోదాలకు మరి ఎక్కడికైనా సరే మీరు వెళ్ళినట్లయితే గనక అందరూ కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు. మెప్పును పొందే పనులు చేస్తారు. సోదరులతో మంచి సంబంధాలు ఉంటాయి. కోరుకున్న విజయాన్ని సాధించుకోగలుగుతారు. సోమరితనం విడిచిపెట్టడం కూడా సాధ్యమవుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆనందం అనేది విపరీతంగా పెరిగిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో ఉన్నటువంటి ఏదైనా సరే సమస్యలు ఉన్నా కూడా తల్లిదండ్రుల సహాయంతో వారు తొలగించుకునేటటువంటి సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు. పనిలో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. ఈరోజు ఉదయం పూట ఈ రాశి వారు మాత్రము మరి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించి ఏదైనా సరే పేద వ్యక్తికి తగిన సహాయం చేసినట్లయితే గనక రోజంతా కూడా శుభప్రదంగా గడిచిపోతుంది. ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి. ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి మనసులో. ఇక ఈరోజు ఎవరైనా శత్రువులు మీకు హాని తలపెట్టాలని చూసినా కూడా వారి వల్ల ఎటువంటి హాని దరిచేరకుండా ఉండట కొరకు 2 గరుడంకు కాయలను తీసుకొని వాటిని దారంలో గుచ్చి పసుపు రంగు దారంలో గుచ్చి మీరు కుడి చేతి కంకణానికి సంకటహర గణేశ స్తోత్రం పఠిస్తూ కట్టుకోండి. ఇలా చేయటం వలన శత్రువుల నుంచి ఈరోజు మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. కుటుంబము మరియు స్నేహితులతోటి మంచి సమయం అనేది గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశివారు మాత్రం ప్రశాంతంగా ఉండి అడ్డంకులన్నీ కూడా తొలగించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తేనే మంచిది. మరి ఎక్కువగా కోపంగా ఉంటే మాత్రము పనులన్నీ చెడిపోతాయి. ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సాయం ఇస్తారు. ఈరోజు రాశివారు మనిషి యొక్క సంబంధాల పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. ఆశ్చర్యం పొందడం సాధ్యమవుతుంది. ఈరోజు ప్రియమైన వారితోటి మంచి ప్రవర్తన ఉంటుంది. ఈరోజు ప్రేమికులకైతే ఒక శుభదినముగా ఉంటుంది. ఏదైనా ఆటంకాలు ఉన్నా కూడా తొలగించబడతాయి. ప్రేమికులు సంతోషంగా ఉండగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటం అనేటటువంటి పరిస్థితి నుండి బయటకు వస్తేనే మంచిది. ఈరోజు ఈ రాశివారు మాత్రము మహిళలకు ఎక్కువగా మరి మోకాళ్ళలో నొప్పులు మరియు మెడ నొప్పి వంటి సమస్యలతో తలనొప్పి వంటి సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా. కాబట్టి విద్యార్థులు మరియు మహిళలు ఇద్దరు కూడా పసుపు రంగు వస్తువులు లేదా దుస్తువులను కనుక దానము చేసి దత్తాత్రేయుని పూజించినట్లయితే కనుక ఈ యొక్క నెగిటివిటీ నుండి దూరంగా ఉండగలుగుతారు. మంచి విషయాల్లో వీరికి మేలు కలుగుతుంది. అంతా కూడా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. అందరి నమ్మకాన్ని కూడా గెలుచుకోగలుగుతారు. విజయవంతులు అవుతారు. విద్యార్థులు తగిన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులతోటి మరి మంచి ప్రవర్తనను కూడా కొనసాగించడం వల్ల కూడా మేలు కలుగుతుంది. మరియు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. పరీక్షల్లో విజయవంతులు అవుతారు. అనవసరంగా చింతించే పరిస్థితి నుండి బయటకు రావాలి. నిర్లక్ష్యం అనేది ఉండకుండా ఉంటేనే మంచిది.
సమయానికి అన్ని పనులను పూర్తి చేస్తేనే మంచిది. మీ పనులు సరిగ్గా మీరు చేయటం వల్ల మీరు మరి ఈరోజు మీరు గౌరవం పొందగలుగుతారు. శాంతి మరియు విశ్వాసంతో ఉంటేనే మీకు అన్ని పనులు జరుగుతాయి. విజయంగా ఉంటారు, మీరు విజయం సాధించుకోగలుగుతారు. ఇక అన్నీ కూడా మీరు విషయాల్లో కూడా మీ సహోద్యోగులతోటి కలిసి కొంత చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు అయితే కదులుతారు. మీలో విశ్వాసం పెరిగిపోతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కారణంగా చిన్న ఆరోగ్య సమస్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. రాత్రి వేగవంతమైన వేగంతో నడపకూడదు, ప్రమాదానికి అవకాశం ఉంది. ఆర్థిక స్థితి చూస్తే ఎవరి మాటల్లోనూ తెలియని వ్యక్తికి రుణాలు ఇవ్వకూడదు. బహుశా మీరు తిరిగి ఇచ్చిన డబ్బు పొందలేకపోతారు. జీవిత భాగస్వామి యొక్క దుబారా ద్వారా మీరు బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక సంబంధ విషయాలు వివాహ ప్రతిపాదన నిర్ణయించేటప్పుడు తొందరపాటుతనాన్ని మానుకోవాలి. ఇక ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి వేగవంతమైనటువంటి వేగంతో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. లక్కీ సంఖ్య 85, లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో ఈరోజు రాశివారు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.